సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మోదీ కానుకగా 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉస్నాబాద్ నియోజకవర్గం కోహెడ్ మండల కేంద్రంలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి ఘన స్వాగతం పలికిన మంత్రి పొన్నం ప్రభాకర్. జర్నలిస్టుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు చిట్టి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో పట్టణంలోని లిమ్రా గార్డెన్లో ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే కోటాలో 138 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ పత్రాలను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టులను చూపించి సిపి అంబార్ కిషోర్ జా వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారపల్లికి చెందిన ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న, అతని భార్య చౌదరి అంకుబాయ్ అలియాస్ అనిత 40 ఏళ్ల క్రితం నక్సలిజంలో చేరారని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని అద్దంకి దయాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు అందించారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సనాతన పురాతన ధర్మం కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.